నేను ఒకసారి నాకు రాఖీ తమ్ముడు అక్కడ ఉన్నాడు స్వామి. వాడి పెళ్లి చూపులకు వెళ్ళాను. ఆ అమ్మాయిని తీసుకొచ్చారు. వాళ్ళ ఇంట్లో ఒక అరలో ఎర్ర మూట, ఒక పెద్ద మూట ఉందన్నమాట. నాకు దాని మీద ఆశ్చర్యం కలిగింది. ఏమిటి పూజా మందిరంలో ఆ మూట అని అడిగాను. అది భగవద్గీత అండి అన్నది. చదువుతావా నువ్వు అని అడిగితే లేదు పూజ చేస్తాము అన్నది. అలాంటి యువత మనకున్నారు స్వామి. అది పూజకు యోగ్యమే అనుకుంటారు, కానీ అది అర్థం చేసుకుని ఏంటి అందులో ఉంది అని ఆలోచన చేసే యువత లేదు కదా. మరి ఇటువంటి తత్వాన్ని మనం వాళ్ళకి చెప్పాలి అని అంటే మీరు స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 అలా ఏదైనా ఒక చిన్న సాధన యువతకి ఈ సందర్భంగా మీరు ఒకసారి దయచేయగలుగుతారా? దయచేసి మీరు ఇచ్చిన ఆ దృష్టాంతంలో పూజా మందిరంలో ఎర్రటి మూట ఒకటి, ఇంకా అది మనకి తెలిసినా అదేమిటో తెలియకపోయినా దాన్ని బయట పారేయకుండా అట్టే పెట్టని సంతోషించాలి మనం. వస్తువు అంటూ అక్కడ ఉంటే ఇవాళ కాకపోతే రేపటికైనా దాన్ని వాడుకోగలిగేటువంటి అవసరం తప్పకుండా వస్తుంది. సాధారణంగా అనుకున్న పనులు అనుకున్నట్టుగా సాగుతూ ఉన్నంత వరకు ఎవ్వడికీ కూడా దైవాన్ని గురించి ఆలోచించాల్సినటువంటి సన్నివేశం ఎదురవ్వదు. ఎప్పుడైనా జీవితంలో ఎదురు దెబ్బ తగిలినప్పుడే ఆలోచన ప్రారంభమవుతుంది. నేను ఏమిటి, ఎందుకు నాకు ఇలా ఎదురు దెబ్బ తగిలింది, నాకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి, అన్ని వసతులు ఉన్నాయి, అన్ని వనరులు ఉన్నాయి, అన్నిటిని వాడుకోగలిగే శక్తి నాలో ఉంది, అయినా ఎందుకు ఇది ఫెయిల్ అయింది? ఈ ఆలోచన మనిషిలో వచ్చినప్పుడే జిజ్ఞాస అంటాం కదా. ఇది కలిగినప్పుడే నిజంగా మనిషికి మనం అర్థం కావాల్సింది ఏదో ఇవ్వగలుగుతాం. అది కలగనంత వరకు మనం ఏమి ఇచ్చినా వాడు అంటూ ఇలా ఏదో పక్కన మొహం పెడుతూ చూస్తుంటాడు తప్ప మనకేసి అది అందుకునేటువంటి ప్రయత్నాన్ని అతను కనిపించనివ్వడు. సో వ్యక్తుల్లో కనీసం ఇలాంటి మన ప్రాచీన గ్రంథాలనో మరొకదాన్నో కంటికి కనిపించకుండా చేసేద్దాం అని అనుకోకుండా కనీసం ఇంట్లో అట్టే పెట్టుకుందాం అని అనిపించిన దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ది ఫస్ట్ స్టెప్ దే హ్యావ్ అచీవ్డ్, వీ కెన్ సే. వాళ్ళు సగం దాంట్లో వచ్చేసినట్టే. ఇక రెండవది, అందులో ఏముందో కంటెంట్లోకి వెళ్ళాలి అని అంటే ఇట్ షుడ్ బి గివెన్ ఇన్ దేర్ లాంగ్వేజ్. మీరు సాధారణంగా ఈ రోజుల్లో ఉండే పిల్లలందరినీ చూస్తే అంతా ఇంగ్లీష్ మీడియం స్వామి, అంత ఇంగ్లీష్ మీడియం. తెలుగులో అసలు మన గవర్నమెంట్లే అంగీకరించట్లేదు చదువుని. ఇంగ్లీష్ భాష వాడికి రావాలని తల్లిదండ్రులకు ఉంటుంది, నేను ఇంగ్లీష్లో మాట్లాడాలని వాడికి అనిపిస్తుంది. నోరు విప్పితే అన్ని అబద్ధాలే కావచ్చు, కానీ వాడు ఆ అబద్ధాలని ఇంగ్లీష్లో చెబుతుంటే అబ్బా 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 అని చాలా వినబలుగా ఉంటాయన్నమాట. సో ఇంగ్లీష్లో అందుకుంటే వాడికి అదేదో నేను గొప్ప పని చేస్తున్నాను అని అనిపిస్తుంది. ట్రెండ్ అదే క్రమంలో ఉండేటప్పుడు మనం అందించదలుచుకున్నటువంటి అంశాలను కూడా మనం ఆ భాషలో కొంతవరకు అందించే ప్రయత్నం చేస్తే పర్లేదు మన భాషే కదా, అంచేత బహుశా ఇందులో మనకు ఉపయోగించేది కూడా ఏదైనా ఉందేమో అనే ఆలోచన వాళ్ళలో రావడానికి మనం అవకాశం కల్పించిన వాడు అవుతాం. సరే, చదివిన తర్వాత వాడికి అది పూర్తిగా అర్థమవుతుందా, ఆచరించగలుగుతాడా అనేది దట్స్ ఆల్ టుగెదర్ ఏ డిఫరెంట్ థింగ్. అట్లీస్ట్ దాంట్లోకి వెళ్ళి దాన్ని చదవాలి అని అనిపించాలన్నా వాడికి అందుబాటులో అర్థమయ్యేటుండేటువంటి పాట కింద దాన్ని మలచాలి. ఇప్పుడు చూడండి, మనం ఉత్తరాదికి వెళితే తులసీదాస్ రామాయణాన్ని అందరూ చదువుతుంటారు, ఆల్మోస్ట్ అందరికీ వచ్చి ఉంటుంది. వాళ్ళ భాషలో ఉండడం చేత వాళ్ళకి త్వరగా నేర్చుకోవడానికి ఒక ఉత్సాహం వాళ్ళలో కలిగిస్తుంది. వాళ్ళకి అర్థమయ్యే భాషలోకి వస్తే బాగుంటుందని అనిపిస్తుంది. అలా ఉంటే చదువుతాడా లేకపోతే ఇంకో భాషలోనే చదవకూడదా అనేది ప్రశ్న కాదు. జనరల్గా అనిపించేటువంటి పద్ధతి నా భాషలో అర్థం కావాలి. మరి పిల్లలంతా ఇంగ్లీష్ మీడియంలో ఉండేటప్పుడు మీ గ్రంథాలు మీరు తెలుగులో ఇస్తారంటారు అనుకోండి, దాని రీచ్ ఉండదన్నమాట. ఇది మనకి
నిజానికి ఉత్సాహం జనాల్లో కలిగించాలంటే ఆ వాతావరణాన్ని మనం క్రియేట్ చేసి దాన్ని చక్కగా పొద్దున్నే రోజు శుద్ధి మనమే దాన్ని ఎలా చేసుకోవాలో చెప్పి, ఇది కనుక మనం చేయగలిగితే యువతలో అర్థం చేసుకోగలిగే అవకాశం ఏర్పడుతుంది. మీరు తెలుగులో ఉందనుకోండి, లేదా సంస్కృతంలో ఉందనుకోండి, లేదా తమిళంలో ఉందనుకోండి, లేదా ఇంకో భాషలో ఉందనుకోండి, దానివైపు వెళ్ళేటువంటి యువత, అర్థం చేసుకునేటువంటి యువత పర్సంటేజ్ ఉండొచ్చు, కానీ చాలా తగ్గిపోతుంది. ఏదైనా వాళ్ళ భాషలో మనం అందించగలగడం అనేటువంటి చాలా ప్రధానం. మన దేశంలో ఇప్పుడు అన్ని భాషలు ఉంటున్నాయి కనుక అన్నిటి లోపలికి డీటెయిల్స్లోకి వెళ్ళకపోయినా మీకు ఒక 5-6 లాంగ్వేజెస్ మీరు సెలెక్ట్ చేసుకోండి, అంతవరకు దాన్ని దాంట్లో ఇవ్వండి. వాడికి డౌట్ రాదు కదా. సో ఇది మనకి అర్థం, యువతకి ఇచ్చేటటువంటి విధానం ఎప్పుడు కూడా వాళ్ళ భాషలో ఇవ్వడం అనేది చాలా అవసరం. రెండవది, వాళ్ళలోంచి మనం ఒకళ్ళిద్దరిని పికప్ చేసుకుని వాళ్ళ ద్వారా వాళ్ళకి అందడం కూడా చాలా ఇంపార్టెంట్. అలా ఇవ్వగలిగితే కూడా వాళ్ళలో చాలా త్వరగా దాన్ని అర్థం చేసుకోగలిగే స్థితి ఏర్పడుతుంది. నవేడేస్ ఆల్సో యువతలో కూడా చాలా బుద్ధిమంతులైనటువంటి పిల్లలు ఉన్నారు, చక్కగా గౌరవించేటువంటి వాళ్ళు, మంచిగా దాన్ని పైకి తీసుకువెళ్ళాలి అనుకునేవాళ్ళు లేకపోవడం అయితే లేదు. కానీ మీరు అన్నట్టుగా విజిబిలిటీ అది మనకి తగ్గుతున్నారు. అంటే జీవితంలో ఇంకొక డైమెన్షన్ ఉంది, పరమార్థం ఉంది అన్న ఆలోచన 99 మందికి లేదే అనుకుంటాను స్వామి. వాళ్ళకి, అటువంటి వాళ్ళకి మనం ABCD అని చాలా సింప్లిఫై చేసి మనం ఈ సాధనా క్రమాన్ని వాళ్ళకి అందించే ప్రయత్నం మీ బోటి వాళ్ళు చేస్తే చాలా బాగుంటుందేమో అని నేను అనుకుంటున్నాను. చేయాలంటే వాళ్ళకి మనం వీ హ్యావ్ టు కండక్ట్ క్లాసెస్ టు దోస్ పీపుల్. పిల్లలకి మనకి ఎప్పుడెప్పుడు వాళ్ళకి లాంగ్ వీకెండ్స్ దొరుకుతాయో లేదా హాలిడేస్ ఉంటాయో అలాంటి టైముల్లో వాళ్ళకి మనం ఇలాంటి వాటిని మనం కండక్ట్ చేయగలిగితే డెఫినెట్లీ వాళ్ళలో మార్పు వస్తుంది. ఇప్పుడు మన వాళ్ళు సమ్మర్ క్యాంప్స్ కండక్ట్ చేస్తుంటారు. ఆ క్యాంప్స్లో కొంతమంది పాల్గొంటుంటారు డిఫరెంట్ ఏరియాస్లో. క్యాంప్ అయిన తర్వాత వాళ్ళ ప్రవర్తనలో చాలా రకాల మంచి మార్పులు వస్తాయి. సో కండక్ట్ చేయడం ఈజ్ ఆల్వేస్ అడ్వైజ్డ్. మీరు ఒకసారి దసరా నవరాత్రుల్లో దుర్గాష్టమి రోజు అన్నమయపురం దయచేశారు స్వామి మా ఆహ్వానం మీద. ధైర్య అవార్డు ఇవ్వడానికి వచ్చారు మీరు. అప్పుడు దుర్గామాతని మీరు మా మేనత్త గారు ఆవిడ అని అన్నారు. చాలా సంతోషంగా, ఒక చమత్కారంగా మాకు బాగా, అందరికీ బాగా అనిపించింది స్వామి. వారు మేనత్త అని మీరు అంటుంటే, అంతలా ఆత్మీయ భావన ఎక్స్ప్రెస్ చేస్తుంటే, నేను చరిత్రను ఒకసారి పరిశీలిస్తే కులోత్తుంగ చోళుడు